ఏలూరు జిల్లాలో మానసిక స్థితి సరిగా లేని యువతిపై పలుమార్లు అత్యాచారం చేసి గర్భవతిని చేసిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. మానసిక స్థితి సరిగా లేని ఓ యువతి ఇటీవల అనారోగ్యంగా ఉండటంతో తల్లిదండ్రులు ఆమెను చంద్రపూర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షల అనంతరం యువతి 2 నెలల గర్భవతిని వైద్యులు తెలిపారు. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. యువతి మానసిక స్థితి సరిగా లేకపోవడంతో నిందితులను గుర్తించడం పోలీసులకు సవాల్గా మారింది. ఎలాంటి సాక్ష్యాధారాలు దొరకకపోవడంతో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించారు. గ్రామంలో అనుమానం ఉన్న 50 మంది యువకుల నుంచి రక్త నమూనాలను సేకరించి DNA పరీక్షలు నిర్వహించారు. అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇంట్లో ఎవరూ లేని సమయంలో యువతిపై పలుమార్లు అత్యాచారం చేసి గర్భవతిని చేసినట్లు పోలీసులు తెలిపారు. అతన్ని అరెస్టు చేసి విచారించగా నేరం అంగీకరించినట్లు వెల్లడించారు. కుప్పుల యేసు అదే ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి, అదే కులానికి చెందినటువంటి వ్యక్తి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అతను ఈ అమ్మాయి తల్లిదండ్రులు ఉండట్లేదు, ఒకటే ఉంటుంది, ఈ అమ్మాయికి ఏం జరిగినా తెలియదు, అమ్మాయి చెప్పలేదనే ఉద్దేశంతో అమ్మాయి మీద అనేక మార్లు అత్యాచారం చేయడం జరిగింది. అతన్ని ఈరోజు అతని ఇంటి వద్దనే అరెస్ట్ చేయడం జరిగింది. అతన్ని ఇప్పుడు రిమాండ్కి తరలించడం జరుగుతుంది. అతను అరెస్ట్ చేసిన తర్వాత మాత్రమే తాను నేరం చేసిన దానికి ఒప్పుకున్నాడు తప్పితే అప్పటి వరకు కూడా ఎన్ని ప్రయత్నాలు పోలీసులు చేస్తున్నా కూడా తన కళ్ళ ముందు ఇంత జరుగుతున్నా కూడా చూస్తూ గమన ఏమి దొరకంలే, మనం బయటపడదులే అనే ధీమాతో ఉన్నాడు. ముద్దాయి అంతటి ధీమాతో ఉన్నా సరే అనేక విధాలుగా ప్రయత్నించి ఖచ్చితంగా ఎలాంటి ముద్దాయినైనా సరే అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో కూడా అదేవిధంగా అరెస్ట్ చేశాం. కొంతమంది బ్లడ్ శాంపిల్స్ తోటి DNA పరీక్షలు కూడా జరిపించేది మీదట పూర్తి సాక్ష్యాధారాలతో ముద్దాయిని నిర్ధారించుకోవడం జరిగింది.